మంచిర్యాల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీలోని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్మికులకు వేతనాలు, ఇతర అలవెన్సులు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభయహస్తంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ జాగాలో వాళ్ళ పిల్లల్ని తీసుకోలేదు. దూరం ఉన్నప్పుడు తప్పకుండా ఈ కొత్త చైర్మన్ ఎన్నిక అయిపోయిన తర్వాత ఒకసారి చూసి వాస్తవంగా ఎవరి కోసం ఉన్నది, నిజాయితీ ఏది ఉన్నది చూసుకొని చేద్దాం. ఎవరికి అన్యాయం జరగదు, ప్రత్యేకంగా గరీబులకు అసలు అన్యాయం జరుగుతుంది. నా దగ్గర అది మాటిస్తాను. అన్నింటినీ ఇంకొకటి చెప్తాను, ఎవరు కరప్షన్ చేసి ఉంటున్నారు. మీరు కానీ ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఉండద్దు. ఈ డబ్బులు వాళ్ళు ఏం తీసుకుని నాకు సంబంధం లేదు, వాళ్ళు మా వాళ్ళ నేను రాను. ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఇక్కడ కూడా ఒక్క రూపాయి ఇక్కడ జరిగి ఒప్పుకోండి చెప్తాను. దానికి నాతో శత్రువు లేదు, దాన్ని దృష్టి పెట్టుకోండి. మీరు చక్కగా పనిచేయండి, మీకు ఎంత కావాలంటే చేస్తారు. ఫస్ట్ మీరు అప్లై చేసుకుని అందరికీ ఇప్పుడు ఒక 4 రోజులు శాంక్షన్ ఒకసారి లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చేయిస్తా. ఫస్ట్ బ్యాచ్ మీకు ఇస్తాను. మీకు ఫస్ట్ బ్యాచ్ ఇస్తానంటే నేను అర్థం మీరు బాగా బరువు పెడతానని గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఇస్తానంటే నేను అర్థం మీరు బాగా పనిచేయాలండి. మిగతా జీతాల సంగతి ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చి ఒకసారి మాట్లాడింది హైదరాబాద్.